Hello, welcome back to Lolla's World. ఫైనల్లీ నేను డిసైడ్ అయిపోయాను బిగ్ బాస్ రివ్యూస్ చెప్దామని చెప్పి, బికాస్ కామెంట్స్ అన్నీ చదివాను. సో లాస్ట్ సీజన్లో మీరు ఎలా అయితే గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేశారో అది ఈ సీజన్లో కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ తమ్నైల్ మీరు చూస్తున్నారు, లాస్ట్ మినిట్లో లిస్ట్ ఎందుకు చేంజ్ అయిందంటే అనేది దానికి ఒక రీజన్ ఉంది. మీరు ఇంతకు ముందు లిస్ట్ ఎవరైతే చూసుండకపోతే నేను దీంట్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి ప్రీవియస్ వీడియో చూస్తే నేను చెప్పిన లిస్ట్ అంతా మీకు తెలుస్తుంది. లిస్ట్ విషయానికి వస్తే మనకి బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్ లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి ఆదిత్య ఓం గారు. ఇంతకుముందు చెప్పినట్టు లాహిర్ లాహిర్ మూవీలో ఇప్పుడు మీ అందరికీ తెలుసు, చాలా రివ్యూస్ చూసుంటారు. సో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను ఫటాఫట్ చెప్పేద్దాం అనుకున్నా లిస్ట్ అంతా. సో ఆదిత్య ఓం గారు. అండ్ సెకండ్ వచ్చేసి నిఖిల్. సో నిఖిల్స్కి అన్ఎక్స్పెక్టెడ్గా 2 ప్రాజెక్ట్స్ సడన్గా అయిపోవటం వల్ల హీజ్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ 100%. యష్మి గౌడ, కృష్ణ ముకుంద మురారి సీరియల్లో లీడ్గా చేసిన యష్మి గౌడ, షీఈస్ ఫ్రమ్ బెంగళూరు, మీ అందరికీ తెలుసు. ఆ సీరియల్లోంచి 2 కంటెస్టెంట్లు వస్తున్నారు, ఒకటి యష్మి గౌడ, ఇంకొకరు ప్రేరణ. సో వాళ్ళ సీరియల్ కూడా అయిపోయి ఏ సీరియల్ కమిట్ అవ్వకుండా బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో దే ఆర్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ నౌ. సో అభిరామ్ వర్మ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను తీస్తున్నాను. అండ్ రివ్యూస్ ఎలా చెప్దాం అనుకుంటున్నానంటే, ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మొత్తం బయో అంతా కూడా చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఎలాగ వాళ్ళు బిగ్ బాస్కి అప్రోచ్ అయ్యారో, ఎలా సెలెక్ట్ అయ్యారో కూడా అదంతా డీటెయిల్గా మళ్ళీ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే నేను పిక్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో అభిరామ్ వర్మ కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. బెజవాడ బేబక్క, ఈవిడ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. మంచు లక్ష్మిని రెగ్యులర్గా ఇమిటేట్ చేస్తూ ఆర్ రోల్ అవ్వాలన్నమాట. సో ఎవరికైనా తెలిసి ఉండకపోతే తను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్గా. అండ్ డీ కంటెస్టెంట్ ఇంతకు ముందు లిస్ట్లో చెప్పినట్టు నైనిక ఈజ్ ఫైనలిస్ట్. అండ్ నైనిక కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంది. అభయ్ నవీన్, తిన గురించి కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు, బికాజ్ మూవీస్ చేస్తున్నాడు అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉన్నాడు. బట్ రీసెంట్ డేస్లో కొంచెం ఇన్యాక్టివ్ ఉన్నాడు, బట్ బిగ్ బాస్ హౌస్లో మంచి కంటెంట్ ఇస్తాడు అనుకుంటున్నాను. కిరాక్ సీత వచ్చేసి ఇంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం బిగ్ బాస్ రివ్యూ చెప్పారు. అండ్ రీసెంట్ డేస్లో బేబీ సినిమాలో ఒక ఫ్రెండ్ రోల్ చేశారు, యాక్టివ్ రోల్. అండ్ తను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండబోతుంది. కయూమ్ అలీ, ఈ నేమ్ చాలా వినిపించింది బిగ్ బాస్ హౌస్లో వెళ్తున్నాడని, బట్ కయూమ్ అలీ అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో అయితే ఉండట్లేదు. అండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ అదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. విస్మయశ్రీ గురించి నాకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ లేదు. తన ఫోటో అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, తన గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ విష్ణుప్రియ, తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈటీవీ ప్లస్లో మంచి షో చేసి అండ్ రీసెంట్గా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్లో తన ఏంటో చూపించుకొని, తన పవర్ ఏంటో చూపించుకొని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిపోతుంది. రీతు చౌదరి, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రీతు చౌదరి ఈజ్ ద నెంబర్ 1 ప్లేస్ ఖచ్చితంగా వెళ్తుందని చెప్పాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ రీతు చౌదరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఉండట్లేదు. ఎందుకనేది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం మనం. నాగమణికంఠ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా నేను వెరీ సూన్ మీకు అందరికీ చెప్తాను. వాట్ హీ ఈజ్ అండ్ ఎలా వచ్చాడు ఏంటనేది కూడా క్లియర్గా చెప్తాను. బట్ హీ ఈజ్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్. అండ్ ఆర్జే శేఖర్ భాష, రాజ్ తరుణ్ ఇష్యూలో బయటకు వచ్చి యాక్టివ్గా మాట్లాడి అండ్ ప్రతి ఒక్కరికి క్రిస్టల్ క్లియర్గా ఆన్సర్ ఇచ్చిన వ్యక్తి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంటే కాంట్రవర్సీ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఆఫ్ సడన్ ఆ ఇష్యూ అవ్వగానే ఆర్జే శేఖర్ భాష నేమ్ వినిపించింది. అండ్ ఫైనల్లీ ఈజ్ ఇన్ టు ద హౌస్. అండ్ గేమ్ కూడా చాలా బాగుండబోతుంది. అండ్ వెయిట్ చేద్దాం తను ఏంటనేది చూడడానికి. అండ్ న్యూస్ రీడర్ కళ్యాణి, నాకు 100% క్లారిటీ లేదు, 99.9% కళ్యాణి గారు ఉండబోతున్నారు. లాస్ట్ వీడియో చెప్పినట్టు సెకండ్ నేమ్ అంజలి పవన్ని తీసుకున్నాను. అంజలి పవన్ గారు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఉండట్లేదు. అండ్ సీజన్ 8 కూడా స్కిప్ అయిపోయారని చెప్పుకోవచ్చు. సీజన్ 7లో బాగా వినిపించింది అండ్ సీజన్ 8లో కూడా అంజలి పవన్ గారి నేమ్ బాగా వినిపించింది. బట్ ఈసారి సీజన్ 8లో కూడా అంజలి పవన్ గారు రావట్లేదు బికాస్ ఆఫ్ సమ్ రీజన్. ఐ విల్ టెల్ యూ. యాంకర్ మంజుష, స్టార్టింగ్ నుంచి మంజుషా గారి పేరు వినిపిస్తూ వచ్చింది తప్ప ఈసారి మంజుషా గారు నేను చాలా తక్కువ వినిపిస్తుంది. తను కూడా 50-50 ఛాన్సెస్లో ఉన్నారు. మంజుషా గారు రావచ్చు, రాకపోవచ్చు. బంచిక్ బబ్లుని కూడా మనం 90% బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. అండ్ ఇందాక చెప్పినట్టు ప్రేరణ, కృష్ణ ముకుంద మురారిలో సెకండ్ అంటే 2 హీరోయిన్స్, దాంట్లో 2 హీరోయిన్స్ కూడా ఈసారి సీజన్ 8కి వెళ్తున్నారు. సహార్ కృష్ణన్ అనే పర్సన్, తను మిస్ ఆంధ్ర అనమాట. మిస్ ఆంధ్ర షోలో తను టాప్ కంటెస్టెంట్. సో తనను కూడా ఈసారి మనం బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. అండ్ సింగర్ సాకేత్, లాస్ట్ వీడియోలో సింగర్ సాకేత్ గురించి నేను 100% వెళ్తున్నానని చెప్పాను, కానీ ఆయన బిగ్ బాస్ హౌస్లో ఈసారి 8లో మనం చూడట్లేదు. నాగల్ పవిత్ర, జబర్దస్త్ నుంచి వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. టఫ్ కంటెస్టెంట్ అండ్ మినిమం గ్యారంటీ మనం కామెడీ కానీ ఆ జోష్ కానీ అదంతా కూడా పాగల్ పవిత్ర దగ్గర చూడొచ్చు. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది. ఈ పాటికి తన పర్ఫార్మెన్స్ అయిపోయి హోటల్కి కూడా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే కంటెస్టెంట్ లిస్ట్ ఇవే అనమాట. సో ఫైనల్ లిస్ట్లో నేను చెప్పిన వాటిలో ఒక 3 అయితే వెళ్ళట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా మనం బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. ఇంకో విషయం చెప్పాలంటే కనుక ఈసారి బిగ్ బాస్ హౌస్
బ్యాక్ టు ద కెమెరా ఎవరైతే మనకి ఇంతకుముందు వర్క్ చేసేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లో వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసేవాళ్ళందరూ కూడా మొత్తం షిఫ్ట్ అయిపోయారనమాట. ఎవరు తెలుగు వాళ్ళని చూడట్లేదు. మనకి బాలీవుడ్లో ఏదైతే హిందీలో ఉన్న వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. సో ఈసారి టీం అంతా కూడా మనకి హిందీ వాళ్ళు ఉంటారనమాట. సో తెలుగు వాళ్ళు అసలు ఉండరు. సో ఒక సీజన్లో హిందీ వాళ్ళు ఏదైతే ఫార్మేట్ ప్లే చేశారో అదే ఫార్మేట్ ఈసారి ఉండబోతుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది చాలా ఎర్లీగా ఉండబోతుంది. ఇంతకుముందు ఒక 5 వీక్స్ 4 వీక్స్ తర్వాత ఎంటర్ చేశారు. బట్ ఈసారి మాత్రం 2nd వీక్ 3rd వీక్లో ఉండబోతున్నారు. సో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళల్లో రీతు అండ్ అంటే ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళలో రీతు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక నేమ్ నా నోటి నుంచి వినాలనే తేజస్విని కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు తేజస్విని స్టార్టింగ్ నుంచి లేదు అండ్ వైల్డ్ కార్డ్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాత సీజన్స్ నుంచి ఒక ముగ్గురిని అయితే పిక్ చేసుకున్నారు ఛానల్ వాళ్ళు. సో ఆ ముగ్గురులో 100% ఒక పర్సన్ అయితే బిగ్ బాస్ సీజన్ 8లో 2nd or 3rd వీక్లో ఎంటర్ అవుతాడు. తనే అవినాష్. రీసెంట్గా స్టార్మా చేసే చాలా ప్రాజెక్ట్స్లో అండ్ స్టేజ్ షోస్లో తనను చూస్తున్నాం, తన కామెడీ చూస్తున్నాం. ఫన్ క్రియేట్ చేయడానికే కానీ అండ్ కామెడీ జనరేట్ చేయడానికే కానీ తనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అవినాష్ ఈసారి మనం బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ లిస్ట్లో చూడబోతున్నాం. ఒక 5 వీక్స్ ఉంటాడు. ఫైనల్ కంటెస్టెంట్ అయితే కాదు, ఒక 5 to 6 వీక్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. సో మనం అవినాష్ని కూడా బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. అండ్ ఛానల్ వాళ్ళు కాంటాక్ట్ అయిన ఇంకొక ఇద్దరు ఎవరంటే శోభా శెట్టి. సో శోభా శెట్టిని కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా 100% కన్ఫర్మ్ అవ్వలేదు. అది ఇంకా డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. శోభా శెట్టి వెళ్తుందా వెళ్ళదా అనేది. అండ్ మనకి 24/7 ఆన్లైన్ బిగ్ బాస్లో ఎవరైతే టఫ్ కంటెస్టెంట్గా నిలిచాడో యాంకర్ శివాని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. సో యాంకర్ శివ కూడా ఫైనల్ అవ్వలేదు. తను కూడా 50-50 ఛాన్సెస్లో ఉన్నాడు. వెళ్తాడా వెళ్ళడా అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాలి. బట్ 100% ఈసారి అవినాష్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడు. తేజస్విని గురించి చాలామంది నాకు క్వశ్చన్ చేశారు, తేజు బిగ్ బాస్కి వెళ్తుందా వెళ్ళట్లేదా క్లియర్గా చెప్పండి అని చెప్పి. సో ఎంట్రీ ఎపిసోడ్లో అయితే మనం తేజుని చూడకపోవచ్చు. తేజు వెళ్ళట్లేదు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారా, అది మనం చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. అంటే ఈ వీడియో ఓన్లీ ఎందుకు లిస్ట్ చేంజ్ అయింది ఏంటి అనేది చెప్పడం కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఎందుకు లిస్ట్ చేంజ్ అయింది, ఇంతకు ముందున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేరు అని తెలుసుకుంటే కనుక వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 8 వాళ్ళు కాంటాక్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళల్లో మ్యాక్సిమం 80-20 రేషియోలో చూసుకోవచ్చు. 80% మ్యారీడ్ పీపుల్ ఉన్నారనమాట. సో లాస్ట్ సీజన్లో కూడా మనకి మ్యారీడ్ కపుల్ ఎక్కువ ఉండటం అండ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఈసారి అలా కాదు, సింగిల్స్ని తీసుకొని ఒక లవ్ ట్రాక్ని నడుపుదామనే థాట్లో ఉండుండొచ్చు మేబీ. సో కాబట్టి ఎవరైతే మనకి ఫస్ట్లో అనుకున్న సందీప్ జ్యోతి గారు అండ్ అంజలి పవన్ గారు అండ్ రీతు తేజస్విని వీళ్ళందరినీ కూడా ఒక మ్యారీడ్ ఇదిలో వాళ్ళు ట్రీట్ చేస్తున్నారనమాట. కాబట్టి సింగిల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈసారి సింగిల్స్ని ఎక్కువ తీసుకున్నారు సీజన్ 8లో. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఈసారి లిస్ట్ అంతా చేంజ్ అయిపోయి లాస్ట్ మినిట్లో చాలామందిని ఇటువైపు పెట్టి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ లిస్ట్ అందరినీ కూడా ఇటువైపు పెట్టారనమాట. అండ్ ఫార్మేట్ విషయానికి వస్తే ఈ వీడియో నేను షూట్ చేస్తుంది August 30 అనుకోవచ్చు. సో ఈ పాటికి 29th ఎవరికైతే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ ఆల్రెడీ డ్యాన్స్ పర్ఫామ్ చేసి అండ్ ఈ పాటికి 30th పార్టీకి వాళ్ళు మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి 31st నైట్కి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారనమాట. అండ్ పర్ఫార్మెన్స్ లేకుండా ఓన్లీ స్టేజ్ అపియరెన్స్ ఉండి పర్ఫార్మెన్స్ లేని వాళ్ళందరూ కూడా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళి అందరూ ఒకటేసారి 31st ఒక్కొక్కరుగా ఎంటర్ అవుతారనమాట. అండ్ మనకి ఫస్ట్ నుంచి టెలికాస్ట్ కాబట్టి 1 day బిఫోర్ ఉంటుంది కాబట్టి షో 31st ఒక్కొక్కరుగా ఎంటర్ అవుతారు. అండ్ ఫస్ట్ రోజున ఈవినింగ్ 7కి మనం అందరినీ బిగ్ బాస్ హౌస్లో చూడొచ్చు. కంటెస్టెంట్ లిస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే కనుక సీజన్ 7తో కంపేర్ చేసుకుంటే సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్ అందరూ కూడా కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకో ఆ ఇంథూజియాజం ఆ ఎగ్జైట్మెంట్ అదంతా కూడా నాకు కూడా లేదు. ఎందుకంటే ఎవరు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే గేమ్ చాలా బాగుంటుంది, వీళ్ళు టఫ్ అనుకోవడానికి నాకు ఎందుకో అప్ టు ద మార్క్ అనిపించలేదన్నమాట. సీజన్ 7లో ఒక్కొక్కరు ఎంట్రీతో నేను నిజంగానే ఏంటి వీళ్ళుంటే బాగుంటుంది ఈ ఎగ్జైట్మెంట్ ఉండే అనమాట. బట్ ఈ సీజన్లో చూసుకుంటే కంటెస్టెంట్లు అందరూ కొంచెం అప్ టు ద మార్క్ లేరు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా జరగచ్చు, గేమ్ ఎలా అయినా మారచ్చు. మేజర్ థింగ్ ఫస్ట్ ప్లేస్లో టాప్ 5లో ఖచ్చితంగా నిఖిల్ ఉండబోతాడు. అండ్ నిఖిల్ మీ అందరికీ తెలుసు చాలా యాక్టివ్
చాలా యాక్టివ్గా ఉంటాడు అండ్ డ్యాన్స్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఏ టాస్క్ ఇచ్చినా ఈజీగా చేస్తాడు. సో టాప్ 5లో మనం నిఖిల్ని చూడొచ్చు మ్యాక్సిమం. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి విష్ణుప్రియ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ టఫ్, ఏదన్నా 1-on-1 మాట్లాడుతుంది అని చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో సెకండ్ ప్లేస్లో మనం, అంటే నేను ప్లేసెస్ చెప్పట్లేదు, టాప్ 5లో 1, 2, 3 అలా చెప్పట్లేదు అనమాట. సో టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారో 1 by 1 తీసుకుంటున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ థర్డ్ వచ్చేసి మణికంఠ. సో మణికంఠని నేను సీరియల్స్లో చూశాను అండ్ మణికంఠ గురించి నాకు పర్సనల్గా తెలియకపోయినా నేను విన్నదంత వరకు తను కూడా చాలా సెంటిమెంటల్, ఎమోషనల్. సో మనకి బిగ్ బాస్ హౌస్కి ఎమోషనల్ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి మనం మ్యాక్సిమం మణికంఠని కూడా టాప్ 5లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మిగతా ఇద్దరు వచ్చేసి శేఖర్ భాష ఎంత పెద్ద ఇష్యూస్ వచ్చి ఎదురుగా కూర్చొని ఎంత మాట్లాడుతున్నా సరే తను చాలా నిదానంగా ఒక బుద్ధుల్లాగా ప్రతిదానికి ఆన్సర్ ఇస్తూ వచ్చాడనమాట. సో ఆ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో, కాబట్టి శేఖర్ భాష కూడా టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా ఫిమేల్ విషయాన్ని తీసుకుంటే ముగ్గురు ఆ ప్లేసెస్కి అర్హులు అనుకుంటున్నాను. నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం పాగల్ పవిత్ర అండ్ యష్మి గౌడ వీళ్ళిద్దరూ టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది గేమ్ జరుగుతున్న కొద్దీ ఏది ఎటైనా జరగవచ్చు, ఏది ఎటైనా అవ్వచ్చు, ఎలాగైనా జరగవచ్చు, ఏమవుతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో బిగ్ బాస్ అంటేనే అది కాబట్టి సో గేమ్ చాలా బాగుంటుంది అనే ఇది నాకు లేదు. చెప్పాను కదా, కంటెస్టెంట్ లిస్ట్ కొంచెం అప్ టు ద మార్క్ లేదనిపించింది నాకు. కమింగ్ టు బజ్, సో లాస్ట్ సీజన్లో మనకి బజ్ తీసుకుంటే బజ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. సో ఈ సీజన్లో అర్జున్ అంబటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుంటే హీ సూపర్ యాక్టివ్ అండ్ టూ ఇంటెలిజెంట్. ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏది ఎవరి దగ్గర నుంచి ఎలా రప్పించాలని తనకు చాలా బాగా తెలుసు. అండ్ లాస్ట్ సీజన్లో ఇట్లా మిస్ అయింది, కానీ లేకపోతే అర్జున్ అంబటి కూడా టాప్ పొజిషన్లో ఉండాల్సిన పర్సనే. బట్ ఈసారి నాకు బిగ్ బాస్ గేమ్ కంటే కూడా బజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. బికాస్ అర్జున్ అంబటి ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఏది పిక్ చేసుకున్నా తను 100% ఇస్తాడు. కాబట్టి అర్జున్ అంబటి తను 100% తన తీసుకున్న టాస్క్కి న్యాయం చేస్తాడు అనుకుంటున్నా. అదనమాట సంగతి. లిస్ట్ లాస్ట్ మినిట్లో ఎందుకు చేంజ్ అయింది అండ్ ఎవరెవరు వెళ్తున్నారు, గేమ్ ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది, ఇదంతా మాట్లాడుకున్నాను. అండ్ ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్టు నేను బిగ్ బాస్ రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీడే నా ఛానల్లో వీడియో అయితే పోస్ట్ అవుతుంది. అది ఇమీడియట్గా ఎపిసోడ్ అవ్వగానే పోస్ట్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేయాలనేది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. రివ్యూ క్లియర్గా ఉన్నట్టుగా క్లియర్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే ఇంకా గేమ్ రసవత్తరంగా మారొచ్చు. అండ్ నా ప్రీవియస్ వీడియో ఏదైతే కార్ తీసుకొని నా పేరెంట్స్తో చేసిన వీడియో, ఎమోషనల్ వీడియో అదైతే ఎవరైతే చూడకపోయి ఉంటే కనుక వెళ్ళి చూడండి. అండ్ నాట్ ఓన్లీ బిగ్ బాస్ కంటెంట్, ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే అండ్ లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ ఎంకరేజ్ మీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక పాడ్కాస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. పాడ్కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియో చెప్పాను కదా, తేజస్విని గౌడ ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేదు, దానికి రీజన్స్ అండ్ రిమైనింగ్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ కీప్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ ఎంకరేజ్ మీ. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కామెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఏ వీడియో చేస్తున్నా దానికి ముందు నేను చూసిన కామెంట్స్ వల్లే నేను ఈ వీడియో చేస్తాను అనమాట. సో కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. మీకు ప్రతి కామెంట్ని నేను లైక్ చేస్తాను అండ్ రిప్లై ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే ఆ కామెంట్కి ఖచ్చితంగా ఇస్తున్నాను. సో మనం టచ్లో ఉందాం, చాలా మాట్లాడుకుందాం, ఈసారి గట్టిగా ఇచ్చి పడేద్దాం. సైనింగ్ ఆఫ్, లోలాస్ వరల్డ్.